ఇండియాలో మనిషి యొక్క మనస్తత్వాన్ని ఒక మత్తు పదార్థం లాగా మార్చివేయడం జరిగింది. మనస్తత్వము ఒక మత్తు పదార్థం లాగా మార్చివేయబడింది. అది ఎలాగా అంటే మనిషి యొక్క మనస్తత్వము ఒక మత్తు పదార్థం లాగా ఎలాగా మారిందంటే కులం పేరుతో, మతం పేరుతో, పుట్టినటువంటి ఏ ప్రాంతం పేరుతో, పుట్టినటువంటి దేశం పేరుతో, సాంప్రదాయం పేరుతో, చరిత్ర పేరుతో, కట్టుబాట్ల పేరుతో, ఆచారాలు, వ్యవహారాల పేరుతో ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం జరిగేటువంటి క్రతువుల పేరుతో మనస్తత్వాలను కట్టివేయడము జరిగింది. ఆలోచనలను వక్రీకరించి ఆ వక్రీకరించినటువంటి ఆలోచనలకు భావాలను అనుసంధానం చేసి మనిషి యొక్క మనస్తత్వాలను, ఆలోచనలను మత్తు పదార్థం లాగా మార్చివేయడము జరిగింది. అటువంటి కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు చేయనటువంటి పక్షంలో ఏదో ఒక పెద్ద నేరం జరిగినట్టుగా మనస్తత్వాన్ని వక్రీకరించడము జరిగింది, అనుసంధానించడము జరిగింది. అలా ఇండియన్ మనుషుల యొక్క మనస్తత్వాలు స్వేచ్ఛగా లేకుండా, సహజంగా లేకుండా, విశ్వసిద్ధంగా లేకుండా, నిజంగా లేకుండా ఒక మత్తు పదార్థం లాగా మార్చివేయడము జరిగింది. అలా మనిషి యొక్క మనస్తత్వాలను వక్రీకరింప చేయబడడం వలన మనిషి అదే క్రమంలో వేల సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తున్నాడే తప్ప ఒక స్వేచ్ఛా జీవిగా, నిజమైనటువంటి జీవిగా ఇండియా యొక్క మనిషి బ్రతకడం లేదు.